నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. సత్యం ఒక్కటి మానవ జీవితాన్ని సన్మార్గంలోకి తీసుకుని వస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 30 శనివారం. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం తెల్లవారుజామున 5:30, చంద్రాస్తమయం సాయంత్రం 4:50. తిథి చతుర్దశి ఉదయం 10:28 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12:25 వరకు, తదుపరి అనురాధ. కరణము శకుని ఉదయం 10:28 వరకు, తదుపరి చతుస్పాద. రాత్రి 11:11 వరకు, తదుపరి నాగవము. యోగము అతిగండము సాయంత్రం 4:38 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:19 నుండి 10:42 వరకు, యమగండం మధ్యాహ్నం 1:27 నుండి 2:50 వరకు. గుళిక కాలం ఉదయం 6:33 నుండి 7:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:02 నుండి 8:46 వరకు. వర్జ్యం సాయంత్రం 4:52 నుండి 6:36 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:12 నుండి 4:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:26 వరకు. నవంబర్ 30 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 10:28 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. రేపటితో కార్తీక మాసం ముగింపు కాదు. అమావాస్య తిథి సూర్యోదయం ఉన్న రోజునే కార్తీక మాసం ముగింపు, అంటే ఆదివారం కార్తీక మాసం ముగింపు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మన మానవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీకు అనిపించిన సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు ప్రశ్న: అర్జునుడిని నపుంసకుడివై స్త్రీలకు నాట్యం నేర్పుతూ జీవించమని ఎవరు శపిస్తారు? రంభ, ఊర్వశి, మేనక, శకుంతల? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. వృషభ రాశి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వ్యాపారులకు అందిన పెట్టుబడులు సంతృప్తినివ్వవు. కర్కాటక రాశి ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి పరిస్థితులు అంతా అనుకూలంగా ఉంటాయి. కన్య రాశి అనుకున్న కార్యాలు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. తులారాశి సన్నిహితులే సమస్యలు సృష్టించే వీలుంది. వృశ్చిక రాశి బంధువర్గం నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ధనుస్సు రాశి ఉద్యోగులకు బదిలీలు రావచ్చు. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. కుంభరాశి కుటుంబంలో సమస్యలు తీరుతాయి. మీనరాశి ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.